ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకి ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, సపోర్టింగ్గా ఉన్నవారు అవుతారు. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి ప్లీజ్. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 661 నామము సద్రూపధారిణి, 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సదా సద్రూపధారిణే నమః అని చెప్పాలి. శ్రీమాత్రే నమః. సత్ వ్యక్తమైనదిగాను అసత్ వ్యక్తం కాని దానిగాను రూపమును దారిని ధరించినది. వ్యక్తమై కళ్ళకు కనబడేదంతా సత్, వ్యక్తం కాకుండా కనబడకుండా ఉండేది అసత్. అమ్మవారు ఈ రెంటి సమన్వయ స్వరూపిణిగా ఉంటుంది. తైత్రీయములో కూడా నిర్కాంచ నిరుక్తాంచ నిలయానాంచ విజ్ఞానాంచ సత్యంచ నా వృత్తాంచ సత్యమభవత్ అని పరమాత్మతత్వము చెప్పబడుతుంది. అలాగే మత్తః స్మృతి జ్ఞాన మాపోహ అనాంచ మత్తా పరాథరం నాస్తి కించిదాస్తి ధనంజయ అని గీతాలో భగవానుడు చెబుతాడు స్కంద పురాణంలో. యద్యాదాస్తి తయా బహతి యద్యానాస్థితాయా పిచ తస్సర్వం మహాదేవ మాయా యా పరికల్పితం అని చెప్పబడుతుంది. ఇవన్నీ చెప్పేది ఒకటే, భావ అభావాలు, సత్యం అసత్యం, అసిత్వం నాస్తిత్వం, మంచి చెడు మొదలైన వ్యతిరేకంగా అనిపించే ద్వంద్వాలన్నీ కూడా కలిసి పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదిస్తాయి. పరమాత్మలో సమానమైన భాగాలుగా ఉంటాయని, వ్యక్తావ్యక్తములు భావాభవములు మొదలైన ద్వంద్వములు కలిసి ఉన్న రూపమును ధరించినదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. సత్ బ్రహ్మ అసత్ సద్భినం జగత్ అనిర్వచనీయస్య జగత సదాసిద్విలక్షణత్వేభిః సద్విలక్షణమాత్రేణ అసత్పదేన గ్రహణం అసద్వహిదామాగ్రహ ఆసిత్ కథమాసత్యజ్ఞోయత ఇత్యాది శృతిషు అన్యంతరవైలక్షణేనైవ ప్రయోగదర్శనాత్ తయోరూపే దరాతిథి తదా అదావ సద్వ్యవహారికం సత్యం పరమాధికం వా అసత్తుచ్యం తే ఏవ రూపే విషయేణ ధారయతి భాసయతి సదాసిద్విషే జ్ఞానద్వంద్వ యారూపే తద్యర్థ సన్మంత్ర కవిషేక చరమవృత్తివత్ అసన్మంత్ర విషేకాయ ఆపి వృతే వికల్పకాయ సత్వత్ తదేచ పాతాంజల సూత్రం శబ్దమాత్రానుపాతి వస్తుస్తూన్య వికల్ప ఇది గౌతమ సూత్రమపి బుద్ధి సిద్ధం సదా సత్ ఇత్యా యద్వా భావభావే పరో సదా సబద్ధో తో చ యోగ్యత్యాయ సత్యత్వ బాధ్యత్య రూపో గ్రహీష్యో సత్యద ధర్మార్దన అపావృత్కిత్ ఆభజ్యతదేత అభావరూప ధర్మస్య అధికరణ స్వరాపతత్వద్ భావభావమాత్రస్య అధిష్టానం ఇతి వః తదుక్తం స్కందే యజ్ఞవైభవఖండే యద్యదాస్థిత్యో భాతి యద్యనాస్థితియాపి చ తత్యసార్యం మహాదేవ మాయా పరికల్పితం ఇతి. సత్తు అసత్తు రూపములు రెండును గలదు. వ్యవహారిక సత్యమును పరమాధిక సత్యమును ధరించున్నది. సత్యసతత్వ బాధ్యత్వాది ధర్మస్వరూపురాలు భావభావములు రెండిటికి ఆధారమైనది. సత్తనగా బ్రహ్మ, అసత్తనగా బ్రహ్మ కంటే భిన్నమగు జగత్తునకు నిర్వచనం తెలుపుట కష్టము. అది సత్తునకు విలక్షణంగా ఉండును, దానిని అనిర్వచనీయమందురు. హిదామితమని చెప్పుటకు శక్యం కానిదైనను ఇక్కడ సత్తు కంటే భిన్నమైనది కనుక అసత్తుగా గ్రహించుట ఎట్లేని
ఆక్షేపించి సమాధానమును చెప్పుచున్నాడు. సదా సద్విలక్షణంలోని సద్విలక్షణములను మాత్రమే వివక్ష చేసి అసత్పదముచే జగత్తు గ్రహింపబడినది. ఈ రీతిగా సద్విలక్షణత్వ మాత్రము వివక్ష చేసి ఈ అర్థము అసత్యముందున్నదనియు అసత్తు నుండి సత్తు ఎట్లు పుట్టును, ఈ మొదలగు పదములకు సత్తు కంటే విలక్షణము అయినది అని అసత్తనియు అసత్తు కంటే విలక్షణము సత్తనియు తెలుపబడినది. ఈ రెండు రూపములను ధరించినది లేదా సత్తనగా వ్యవహారిక సత్యము, జగత్తు అసత్తనగా తుచ్చము మాయ. ఈ రెండిటిని లేదా పరమార్థిక సత్యము తుచ్చమును ప్రకాశింపచేయున్నది. సద్విషేక జ్ఞాన స్వరూపురాలు అసిద్విషేక జ్ఞాన స్వరూపురాలు అని అర్థం. చర్మవృత్తి యందు సత్తు విషయమగును కావున నిర్వేషయ జ్ఞాన స్వరూపధారిణి అనగా బ్రహ్మజ్ఞాన స్వరూపురాలని భావము. అసిద్వేషక జ్ఞాన స్వరూపురాలు ఎట్లగున శంకించి సమాధానమును ఇట్లు తెలియవలెను. అసిద్వేషకునకు వికల్పమగు వృత్తిని పతాంజలి తన సూత్రములలో వివరించెను. వంద్యాపుత్రుడు వచ్చుచున్నాడు వాక్యమందలి శబ్దములను వినినంత మాత్రమున జ్ఞానం మాత్రం కలిగినది. జ్ఞానంలోనికి విషయమగు వస్తువు వంద్యాపుత్రుడు మాత్రం శూన్యము. దీనిని అసిద్భాష జ్ఞానమందురు. దీనికే పతాంజలి వికల్పమని పేరు పెట్టెను. కావున దేవి సద్విషయాకాశ ద్విషేక జ్ఞానదాయ స్వరూపురాలు గౌతమ సూత్రంలో వస్తువు లేక బుద్ధికి మాత్రం గోచరించుచున్నదని జగత్తు అని తెలిపెను. అనగా సద్విషేక బుద్ధికి గోచరించినదని అసత్తునని చెప్పుతే అసద్విషేక జ్ఞానం ఉన్నదని తెలియచున్నది. అసత్ అనగా ఆభావము లేకపోవటను గ్రహించవలెను. ఇక్కడ సత్పదముచే సత్యస్వరూప ధర్మమును గ్రహించవలెను. ధర్మము ధర్మి కంటే వేరైనది కాదు. అందుచే సత్పదముచే ధర్మమును గ్రహింపవలెను. అసత్పదముచే అభావరూప ధర్మమును గ్రహించవలను. ఇది అభాజ్యము పరమాత్మ. దీనికి ఆధారం ఉన్నది లేదా పరమాత్మ భావమునకు భావ పదార్థమునకు ఆధారమునకు అభావ పదార్థమునకు కూడా అధిష్ఠానమైనది. స్కందములో యజ్ఞవైభవ ఖండమందు ఏది ఉన్న స్కందములో యజ్ఞవైభవ ఖండమందు ఏది ఉన్నట్లుగా ప్రకాశించుచున్నదో ఏది లేనట్లుగా ప్రకాశించుచున్నదో ఈ సమస్తమును మహాదేవుని మాయచే కల్పింపబడినది అని కలదు. మొత్తమనియు కల్పితములే అని భావము. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి. లైక్ చేయండి మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.